ऑफिस वगैरह रहेंगे सर, पेट्रोल पार्सल ऑफिस वगैरह और कोई इंक्वायरी काउंटर वगैरह। फर्स्ट फ्लोर पे हम पूरा ऑफिस वगैरह दे रहे हैं, सेकंड फ्लोर पे फिर पूरा सर उसमें ऑन कोर्ट के साथ इस एरिया में सर गवर्नमेंट ने जो डायरेक्ट प्रोवाइड कर रहे हैं सर। प्लेटफॉर्म पर सर कवर ओवर प्लेटफॉर्म पूरी लेंथ में कवर कर रहे हैं सर। पूरे जितने 6 प्लेटफॉर्म है सर उसमें पूरा प्लेटफॉर्म को देना सर 50% पार्किंग कंप्लीट हो चुका है, सेम 50% हमें उस तरफ करना है। इधर हाफ आएगा इस साइड, ये साइड अभी हाफ बना है। ये नहीं बन गया है सर, बन गया है, और आएगा आपके ऊपर इसको वो वाला पोर्शन। మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్సు మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకు అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్లో రాబోతుందనే విషయం మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. డెవలప్మెంట్ అంటే కనిపించేది రైల్వేలు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిఫికేషను, ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.